హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ జాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? 2025 ఐపీఎల్ వేలానికి ముందు ఎస్ఆర్హెచ్ భువనేశ్వర్ కుమార్ను విడుదల చేసింది. కానీ అనుభవం, సామర్థ్యం ఉన్నందున పలు జట్లు అతడిని దక్కించుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఎంఐ బుమ్రాకు తోడుగా భువీని తీసుకునే అవకాశం ఉంది. జీటీ ఫేస్ విభాగంలో అనుభవం ఉన్న బౌలర్ కోసం చూస్తోంది. కేకేఆర్ తమ పవర్ ప్లే బౌలింగ్ను బలోపేతం చేయడానికి భువీని టార్గెట్ చేయవచ్చు. భువనేశ్వర్ కుమార్ 2025 ఐపీఎల్ వేలానికి ముందు ఎస్ఆర్హెచ్ విడుదల చేసింది. 2014 నుంచి ఎస్ఆర్హెచ్ జట్టులో ఉన్న భువీ గత కొద్ది కాలంగా స్థాయికి తగ్గట్లుగా రాణించడం లేదు. ఒకసారి లయ దొరకబుచ్చుకుంటే భువీని ఆపడం ఎవరితరం కాదు. ఐపీఎల్ ఎక్కువగా పేరుగాంచిన జాబితాలో భువీ పేరు మొదటి వరుసలో ఉంటుంది. భువీ అనుభవం, సామర్థ్యం దృష్ట్యా కొన్ని జట్లు అతడిని మెగా వేలంలో దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఇన్సైడ్ టాక్. 2025 ఐపీఎల్ వేలంలో భువనేశ్వర్ను పలు జట్లు కోరుకుంటాయని అంచనా వేస్తున్నారు. అందులో ప్రధానంగా 3 జట్లు ఉన్నాయి. ఎంఐ భువనేశ్వర్ కోసం ముందుగా వేలంలో పోటీ పడే జట్లలో ఒకటిగా చెప్పవచ్చు. ఎంఐకి బుమ్రాకు సరైన భాగస్వామిని తీసుకురావడం కోసం ఇబ్బందులు పడుతోంది. భువనేశ్వర్ భారత జట్టులో బుమ్రాతో కలిసి ఆడిన అనుభవం ఉంది. అంతేకాదు వాకండే మైదానంలో భువీకి మంచి పట్టు కూడా ఉంది. ఫేస్ విభాగంలో అనుభవం ఉన్న ఆటగాళ్ల కోసం ఎంఐ ఎప్పుడూ కోరుకుంటుంది. అందులో భువనేశ్వర్ సరిగ్గా సరిపోతాడు. గుజరాత్ టైటన్స్ అనుభవం ఉన్న భారత్ బౌలర్లలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టే ఫ్రాంచైజీగా పేరు ఉంది. ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మను కొనుగోలు చేసిన గుజరాత్ అనుభవజ్ఞుడైన భువనేశ్వర్ కోసం ప్రయత్నించవచ్చు. అహ్మదాబాద్లో కొత్త బంతితో స్వింగ్ పొందే అవకాశం ఉంటుందని, అలానే డెత్ ఓవర్లలో కూడా భువీ జట్టు ఉపయోగపడతాడని, అందిస్తాడని జీటీ భావిస్తుంది. గుజరాత్కి మహ్మద్ షమి లభించకపోతే భువనేశ్వర్ను మళ్లీ ప్రయత్నించే అవకాశం ఉంది. కోల్కతా నైట్ రైడర్స్ మిచెల్ స్టార్క్ మరియు వైభవ్ అరోరా వంటి కొత్త బంతి స్పెషలిస్టులను విడుదల చేసింది. అందుకే పవర్ ప్లే స్పెషలిస్టులు తప్పనిసరిగా అవసరం. మధ్యలో హర్షిత్ రాణాకు సహాయం చేసేందుకు వీలుగా ఉండాలి. భువనేశ్వర్ పవర్ ప్లే మరియు డెత్ ఓవర్లలో కూడా హర్షిత్ రాణాతో కలిసి బౌలింగ్ చేయగలడు. కేకేఆర్ విదేశీ ఆటగాళ్లను ఇతర కీలక పాత్రలకు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. గత సీజన్లతో పోలిస్తే భువనేశ్వర్ ధర తక్కువగా ఉండవచ్చు కనుక కేకేఆర్ బడ్జెట్లో సరిపోతాడని భావిస్తున్నారు. మరి మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి. దిస్ ఇస్ జాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.